వందల ఏళ్ల క్రితం సమాజం కులమతాల కట్టుబాట్లతో అట్టుడికిపోతున్న కాలం. మనుషుల మధ్య వివక్ష గోడలు ఆకాశమంత ఎత్తున ఉన్న రోజులు. అప్పుడు ఒక గొంతు గట్టిగా వినిపించింది. ఆ గొంతు అణచివేతకు గురైన వారిలో ఆశలు నింపింది. జాతి లేదు, వర్ణం లేదు, భేదం అసలే లేదు. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, దేవుని ముందు అందరూ సమానమే. ఆ మహనీయుడే బసవన్న. ఈరోజు ఆ మహాత్ముని ఆధ్యాత్మిక విప్లవం గురించి తెలుసుకుందాం. కర్ణాటక పుణ్యభూమిపై 12వ శతాబ్దంలో బసవన్న జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయన చుట్టూ ఉన్న లోకాన్ని గమనించేవారు. సమాజంలో ఉన్న అన్యాయం ఆయనను ఎంతగానో కలిచివేసేది. ఆ రోజుల్లో గుడిలోకి వెళ్లాలన్నా, దేవుణ్ణి పూజించాలన్నా కొన్ని వర్గాలకే అనుమతి ఉండేది. భక్తి అనేది కేవలం కొంతమంది సొత్తుగా ఉండేది. అంటరానితనమనే చీకటి సమాజాన్ని కమ్మేసి ఉంది. మనిషిని మనిషిగా చూడని ఆ కఠినమైన వ్యవస్థను బసవన్న అంగీకరించలేకపోయారు. ఆయన లోపల ఒకే మథనం, సృష్టికర్త ఒక్కడే అయినప్పుడు ఆయన సృష్టించిన మనుషుల మధ్య ఈ తేడాలు ఎందుకు? బసవన్న ఒక గొప్ప మార్గాన్ని చూపారు. అదే ఇష్టలింగ భక్తి. దేవుడు ఎక్కడో గుడిలో గోపురంలో మాత్రమే లేడు, ఆయన నీలోనే ఉన్నాడు అని చాటి చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ అరచేతిలో లింగాన్ని ఉంచుకుని నేరుగా ఆ పరమశివుడిని ఆరాధించే హక్కును కల్పించారు. మధ్యవర్తులు లేని భక్తిని ఆయన పరిచయం చేశారు. ఆయన దృష్టిలో కాయకమే కైలాసం, అంటే చేసే పనే దైవం. నువ్వు ఏ పని చేసినా అది నిజాయితీగా చేస్తే అది భగవంతుడికి చేరుతుందని చెప్పారు. ఆయన అనుభవ మంటపం అనే ఒక వేదికను ఏర్పాటు చేశారు. అక్కడ కులంతో సంబంధం లేకుండా, పేదధనిక భేదం లేకుండా అందరూ కలిసి కూర్చుని ఆధ్యాత్మిక చర్చలు చేసేవారు. ఇది ఆ కాలంలోనే ఒక గొప్ప సామాజిక విప్లవం. బసవన్న రాసిన వచనాలు నేటికీ మనకు మార్గదర్శకాలు. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో సూటిగా గుండెకు తగిలేలా ఆయన భక్తిని, ధర్మాన్ని వివరించారు. దొంగిలించకు, చంపకు, అసత్యం పలకకు, నిన్ను నీవు పొగుడుకోకు, ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడకు. ఇవే ఆయన బోధనలు. ఈ సూత్రాలు పాటిస్తే అదే నిజమైన పూజ అని ఆయన నమ్మారు. సమాజంలో మార్పు అనేది మనిషి ఆలోచనల్లో రావాలని ఆయన ఆశించారు. వేలాది మంది ప్రజలు ఆయన బాటలో నడిచి భక్తిలో ఒక సరికొత్త వెలుగును చూశారు. భక్తి అంటే కేవలం కళ్ళు మూసుకుని మంత్రాలు చదవటం కాదు, తోటి మనిషిని సమానంగా గౌరవించటం. బసవన్న మనకు నేర్పిన గొప్ప పాఠం ఇదే. భగవంతుడికి అందరూ బిడ్డలే. మనం కూడా ప్రతి మనిషిని సమానంగా చూస్తూ ప్రేమతో జీవిద్దాం. అదే మనం ఆ మహాత్ముడికిచ్చే నిజమైన నివాళి. ఆ దైవికమైన మార్గంలో నడుద్దాం. శరణు శరణార్థి.